నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 48 సర్గః. 48వ సర్గ. దక్షిణ దిక్కునకు వెళ్లిన వానరులు సీతాన్వేషణమును ప్రారంభించుట. సహ తారాంగదాభ్యాం తు సహసా హనుమాన్ కపిః సుగ్రీవేణ యథోద్దిష్టం గంతుం దేశం ప్రచక్రమే. హనుమంతుడు తారునితోనూ అంగదునితోనూ కలిసి వెంటనే సుగ్రీవుడు చెప్పిన విధముగా దక్షిణ దిక్కునకు బయలుదేరెను. సతు దూరముపాగమ్య సర్వైస్తైః కపి సత్తమైః తతో విచిత్య వింధ్యస్య గుహాశ్చ గహనాని చ పర్వతాగ్రనదీ దుర్గాన్ సరాంసి విపులద్రుమాన్ వృక్షఖండాంశ్చ వివిధాన్ పర్వతాన్ వనపాదపాన్. ఆ హనుమంతుడు చాలా దూరము వెళ్లి ఆ వానరులందరితో కలిసి వింధ్య పర్వత గుహలను, అరణ్యములను, దుర్గమ ప్రదేశములను, సరస్సులను, పెద్ద వృక్షములతో నిండిన వృక్ష సముదాయములను, అనేక పర్వతములను, అడవులను, వృక్షములను వెదకెను. అన్వేషమాణాస్తే సర్వే వానరాః సర్వతో దిశం న సీతాం దదృశుర్వీరా మైథిలీం జనకాత్మజాం. ఆ వానరులందరూ అన్ని దిక్కులయందు వెదకినను వీరులైన వారికి జనకాత్మజయైన సీత కనబడలేదు. తే భక్షయంతో మూలాని ఫలాని వివిధాన్యపి అన్వేషమాణా దుర్ధర్షాన్యవసంస్తత్ర తత్రః. ఎదిరింప శక్యము కాని ఆ వానరులు అనేక విధములైన మూలములను ఫలములను తినుచు సీత కొరకై అన్వేషించుచు అక్కడక్కడ నివసించిరి. సతు దేశో దురన్వేషో గుహాగహనవాన్ మహాన్ నిర్జలం నిర్జనం శూన్యం గహనం ఘోర దర్శనం. గుహలతోనూ అరణ్యములతోనూ నిండిన ఆ విశాలమైన ప్రదేశమునందు అన్వేషించుటకు చాలా కష్టముగా ఉండెను. జలము లేక నిర్జనమై శూన్యముగా ఉన్న ఆ అరణ్యము చూచుటకు భయంకరముగా ఉండెను. తాదృశాన్యప్యరణ్యాని విచిత్య భృశపీడితాః సదేశశ్చ దురన్వేష్యో గుహాగహనవాన్ మహాన్. అట్టి అరణ్యములను కూడా వెదకి ఆ వానరులు చాలా పీడితులైరి. గుహలతోనూ అరణ్యముతోనూ నిండిన ఆ విశాలమైన ప్రదేశము వెదకుటకు కష్టముగా నుండెను. త్యక్త్వా తుతం తతో దేశం సర్వే వై హరియూథపాః దేశమన్యం దురాధర్షం వివిశుశ్చాకుతో భయాః. ఆ వానరులందరూ ఆ ప్రదేశమును విడిచి ఏమాత్రము భయము లేని వారై ప్రవేశించుటకు శక్యము కాని మరొక ప్రదేశమునకు వెళ్ళిరి. యత్ర వంధ్యఫలా వృక్షా విపుష్పాః పర్ణవర్జితాః నిస్తోయాః సరితో యత్ర మూలం యత్ర సుదుర్లభం. ఆ ప్రదేశములోని చెట్లకు పుష్పములు కాని ఫలములు కాని ఆకులు కాని లేవు. నదులలో ఉదకము లేదు. అక్కడ మూలములు ఏమాత్రము లభించవు. న సంతి మహిషా యత్ర న మృగా న చ హస్తినః శార్దూలాః పక్షిణో వాపి ఏ చాన్యేవ న గోచరాః. ఆ ప్రదేశమునందు దున్నపోతులు కాని లేళ్లు కాని ఏనుగులు కాని పెద్ద పులులు కాని పక్షులు కాని వనములో సంచరించు ఇతర ప్రాణులు కాని లేవు. నయత్ర వృక్షానౌషధ్యో నవల్యో నాపి వీరుధః స్నిగ్ధపత్రాః స్థలే యత్ర పద్మిన్యః ఫుల్ల పంకజాః ప్రేక్షణీయాః సుగంధాశ్చ భ్రమరైశ్చ వివర్జితాః. అక్కడ వృక్షములు కాని ఓషధులు కాని చెట్లపై పాకు లతలు కాని నేలమీద పాకు తీగలు కాని అందమైన ఆకులు కల మెట్ట తామరలు కాని చూచుటకు అందమైన సువాసన గల
వికసించిన పద్మములు కల పద్మలతలు కాని లేవు. అక్కడ తుమ్మెదలు కూడా లేకుండెను. కండుర్నామ మహాభాగ సత్యవాదీ తపోధన మహర్షి పరమామర్షి నియమైర్దుష్ప్రదర్శన. మహాభాగ్యవంతుడు, సత్యము పలుకువాడు, తపస్సు ధనముగా కలవాడు, ఎక్కువ కోపము కలవాడు, నియమముల చేత ఎదిరింప శక్యము కానివాడు అయిన కండు మహర్షి ఉండెను. తస్య తస్మిన్ వనే పుత్రో బాలకో దశవార్షికః ప్రణష్టో జీవితాంతాయ క్రుద్ధస్తేన మహామునిః. ఆతని పుత్రుడైన 10 సంవత్సరముల బాలుడు ఆ వనములో మరణించెను. అందుచేత ఆ మహాముని కోపించెను. తేన ధర్మాత్మనా శప్తం కృత్స్నం తత్ర మహద్వనం అశరణ్యం దురాధర్షం మృగపక్షి వివర్జితం. ఆ మహారణ్యమును ధర్మాత్ముడైన ఆ ముని ఏ ప్రాణులకు ఆశ్రయము కాకుండునట్లు, ప్రవేశింప శక్యము కాకుండునట్లు, మృగములు పక్షులు లేకుండునట్లు శపించెను. తస్య తే కాననాంతాంస్తు గిరీణాం కందరాణి చ ప్రభవాని నదీనాం చ విచిన్వంతి సమాహితాః. ఆ వానరులు అరణ్య ప్రాంతములందు పర్వతముల గుహలలోనూ నదులు పుట్టిన స్థలములలోనూ సావధాన చిత్తముతో వెదకిరి. తత్ర చాపి మహాత్మానో నాపశ్యన్ జనకాత్మజాం హర్తారం రావణం వాపి సుగ్రీవ ప్రియకారిణః. సుగ్రీవునకు ప్రియమును చేయగోరుచున్న మహాత్ములైన ఆ వానరులకు అక్కడ సీతగాని, సీతను హరించిన రావణుడు కాని కనబడలేదు. తే ప్రవిశ్యతు తం భీమం లతాగుల్మ సమావృతం దదృశుర్భీమ కర్మాణమసురం సుర నిర్భయం. లతల చేతను పొదల చేతను కప్పబడిన భయంకరమైన ఆ ప్రదేశమును చేరిన ఆ వానరులకు భయంకరమైన కర్మను చేయువాడు, దేవతలకు కూడా భయపడనివాడు అయిన ఒక అసురుడు కనబడెను. తం దృష్ట్వా వానరా ఘోరం స్థితం శైలమివాసురం గాఢం పరిహితాః సర్వే దృష్ట్వా తం పర్వతోపమం. ఆ వానరులందరూ పర్వతము వలె ఉన్న భయంకరుడైన ఆ అసురుని చూచి వానితో యుద్ధము చేయుటకు పూర్తిగా సన్నద్ధులైరి. సోపి తాన్ వానరాన్ సర్వాన్ నష్టాస్తేత్యబ్రవీద్బలీ అభ్యధావత సంక్రుద్ధో ముష్టిముద్యమ్య సంగతం. బలవంతుడైన ఆ అసురుడు ఆ వానరులను చూచి మీరు చచ్చినారు అని పలుకుచూ కోపముతో బిగియపట్టిన పిడికిలి ఎత్తి వారి వైపు పరిగెత్తెను. తమాపతంతం సహసా బాలిపుత్రోంగదస్తదా రావణోయమితి జ్ఞాత్వా తలేనాభిజఘానః. అప్పుడు మీదకి వచ్చుచున్న వానిని చూచి ఇతడే రావణుడు అని అనుకొని వాలిపుత్రుడైన అంగదుడు వెంటనే వానిని అరచేతితో కొట్టెను. సవాలిపుత్రాభిహతో వక్త్రాఛోణితముద్వమన్ అసురోన్యపతద్భూమౌ పర్యస్త ఇవ పర్వతః. అంగదునిచే కొట్టబడిన ఆ అసురుడు ముఖము నుండి రక్తమును క్రక్కుకొనుచు తలక్రిందులైన పర్వతము వలె నేలపై పడెను. తేతు తస్మిన్ నిరుచ్ఛ్వాసే వానరాజిత కాశినః విచిన్వన్ ప్రాయశస్తత్ర సర్వం తద్గిరిగహ్వరం. ఆ అసురుడు మరణించిన పిదప విజయముతో ప్రకాశించుచున్న ఆ వానరులు ఆ పర్వత గుహను అంతను పూర్తిగా వెదకిరి. విచితం తు తతః కృత్వా సర్వే తే కాననౌకసః అన్యదేవా పరం ఘోరం వివిశుర్గిరిగహ్వరం. ఆ గుహను పూర్తిగా వెదకిన పిమ్మట వానరులందరూ భయంకరమైన మరియొక గుహలోనికి ప్రవేశించిరి. తే విచిత్య పునః ఖిన్నా వినిష్పత్య సమాగతాః ఏకాంతే వృక్షమూలేతు నిషేదుర్దీన మానసాః. వారు ఆ గుహలో వెదకి అలసిపోయి బయటకు వచ్చి అందరూ కలిసికొని దీనమైన మనస్సులతో ఒక ప్రదేశమునందు చెట్టు మొదట కూర్చుండిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే
అష్టచత్వారింశ సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోऽस्तुते. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ